అందరికీ నమస్కారాలండి. ఈరోజు స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క 50వ ఈ ట్రైనింగ్ సందర్భంగా ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. ఇది కూడా 2004 నుంచి రాజకీయాలు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవడం, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్ఫరెన్స్లో శాసనసభ్యులు కాకపోయినా అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సత్యమణి సత్యప్రభ గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదిస్తున్నారు. వారి యొక్క ఆశయాలను మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించే నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది, ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో ప్రజలకు సేవ చేయడానికి వాటి అన్నిటి ముందు తీసుకుపోతా. థ్యాంక్ యూ. ఇక్కడ నారాయణ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే నారాయణ గారికి, కొండబాబు గారికి, డాడీ గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం, అందరికీ బాధాకరమైన విషయం అయినా సరే, ఎప్పటికీ ఎవరిని అడిగినా సరే నాకు పెద్దగా డైరెక్ట్ పరిచయం లేకపోయినా సరే, జిల్లాలో ఏ పొలిటీషియన్తో ఏ పొలిటికల్ గురించి మాట్లాడినా సరే నాకు అత్యంత మిత్రుడు రాజేదని చెప్తుంటారు. ఎలాగంటే అది ఆయన మనసు, అంటే ఆయనకున్న మనసు అటువంటిది. ఎవరినైనా చాలా ఒక ఆప్యాయతగా పిలిచే వ్యక్తి, ఆప్యాయత పలకరించే వ్యక్తి. ఎప్పుడు ఉంటుంది ఆయన చెప్పేది ఏంటంటే ఆ దారంగా ఎవరు ఏ పొలిటీషియన్ ఉన్నా సరే అంటే గోల్జీగా ఎవరు చేసిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అలాగే అంటే ఒక కుటుంబ సభ్యులుగా హోస్ట్ చేసే వ్యక్తిని ఈరోజు మనం లేకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. కానీ ఆయన ఉంటే ఎలా చేస్తారో తెలియదు. కానీ నాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రభ గారు మాత్రం ఈ పచ్చిపాడు నియోజకవర్గాన్ని ప్రతిరోజు ఇద్దరు పిల్లల్ని అమెరికాలో ఉన్నా సరే ఆవిడ అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉన్నా సరే అన్ని మానేసి ఇక్కడ ప్రజల్లోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధిని చేస్తూ ఆయన ఉంటే ఎలా చేస్తారో అలాగే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటున్నారు. సో దీని ఆలోచించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.